వెల్కమ్ టు మై ఛానల్ రాజా టెక్ ఇన్ యూఎస్. ఈరోజు అయితే కెనాన్ ఈఓఎస్ రెబల్ T7 కెమెరాని అయితే తీసుకొని వచ్చాను. ఇది మా బ్లాక్ ఫ్రైడే సేల్స్లో అయితే తీసుకున్నాను, నా యూట్యూబ్ వీడియో షూట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి. ఇందులో వచ్చేసి నాకైతే ఈ కిట్లో వచ్చేసి నాకైతే 2 లెన్స్ అయితే ఇచ్చారు. ఒకటి 55mm లెన్స్ ఇచ్చారు, ఇంకొకటి 300mm లెన్స్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకు వైఫై బిల్ట్ ఉంది అండ్ NFC బిల్ట్ కూడా ఉంది. సో వైఫై బిల్తో వచ్చేసి మనం వైఫై కనెక్ట్ చేసుకొని ఈజీగా మన కెమెరాలో ఫొటోస్ ఏవైతే షూట్ చేసుకున్నామో అవన్నీ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మన NFC అయితే NFC కేబుల్ మన డివైస్ కనెక్ట్ చేసుకునేసి మన ఫోన్తో అయితే మన కెమెరాని కంప్లీట్గా ఆపరేట్ చేయొచ్చు వెన్ ఎవర్ మన ఫొటోస్ క్లిక్ చేయాలన్నా, వీడియో షూట్ చేసుకోవాలన్నా. ఎనీవే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం, ఏమేమి కిట్లో ఉన్నాయి చూసేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకు ఇక్కడైతే మనకు బ్యాగ్ అయితే ఇచ్చాడు ఫస్ట్. సో కెమెరాని మొత్తం చూసుకోవడానికి. సో ఈ బ్యాగ్ని అయితే నేను మళ్ళీ చూపిస్తాను. సో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో చెప్పాను కదా మనకు 2 లెన్స్ ఇచ్చాడని చెప్పేసి. సో ఇది వచ్చేసి 300mm లెన్స్ ఇచ్చాడు. సో ఇది మనకు కెమెరా. ఇది మన కెమెరా బాక్స్ ఇచ్చాడు. సో ఇందులో అయితే ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ నేను లెన్స్ ఓపెన్ చేస్తాం. డాక్యుమెంట్స్ అయితే ఇచ్చాడు మనకు. సో మొత్తం మాన్యువల్ డాక్యుమెంట్స్, ఏమేమి కెమెరాని ఎలా యూజ్ చేసేయాలి అని చెప్పేసి. సో దాని తర్వాత మనకు లెన్స్ అయితే ఇచ్చాడు. సో లెట్ మీ ఓపెన్ దిస్. గైస్ చూస్తున్నారు కదా, ఇది 300mm లెన్స్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. అండ్ ఇది బ్యాక్ వ్యూ, మనం ఫిట్ చేసుకోవడానికి, కెమెరాకి ఫిట్ చేసుకోవడానికి క్యాప్ ఇచ్చాడు. ఎస్ గైస్, ఇది లెన్స్. ఇచ్చాడు. అండ్ చూస్తున్నారు కదా, ఇది మనకి స్ట్రాప్ అయితే ఇచ్చాడు, మామూలు కెమెరాకి వేసుకొని అటాచ్ చేసుకోవడానికి, మెల్లో వేసుకోవడానికి. సో ఇది స్ట్రాప్ అయితే ఇచ్చాడు. అండ్ చెప్పాను కదా, డాక్యుమెంట్స్ ఇచ్చాడు. కంప్లీట్ కెమెరా కోసం నార్మల్ డాక్యుమెంట్స్ ఇచ్చాడు. లెట్ మీ సీ, చూద్దాం. ఇదైతే బ్యాటరీ ఇచ్చాడు. అండ్ ఇంకా చెప్పాను కదా, మనకు 2 లెన్స్ ఇచ్చాడని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి ఇది 55mm లెన్స్, ఇంకొకటి వచ్చేసి 300mm లెన్స్. సేమ్ దీనికి ఏదో ఇచ్చాడు.
యా ఇది బ్యాటరీ ఛార్జర్ అయితే ఇచ్చాడు. అండ్ మనం ఎదురు చూస్తున్న కెమెరా అయితే ఇదే. ఇది వెయిట్ ఏం మరి అంత అనిపించట్లేదు కానీ బాగానే ఉంది వెయిట్ అంతా. ఓకే యా ఫ్రెండ్స్, ఇదే కెమెరా. చూస్తున్నారు కదా, కెమెరా అయితే ఇచ్చారు. సో బ్యాగ్ కూడా చూసేద్దాం ఏ ఇచ్చాడు. టూ పౌచెస్ అయితే ఇచ్చాడు, టూ క్యాబిన్స్ అయితే ఇచ్చాడు. సో మనకు లెన్స్ ప్లేస్ చేసుకోవడానికి అన్నిటికీ. అండ్ ఇలానే ఇక్కడ మామూలుగా మనం చార్జరు క్యారీ చేయడానికి ఇక్కడ అంతా ఇచ్చాడు. సో దీంట్లో అయితే నాకు ఎక్కువ మామూలుగా క్యాబిన్స్ లాగా అయితే ఏమి ఇవ్వలేదు. సో మనం సపరేట్గా అవన్నీ పెట్టుకోవడానికి చార్జరు, వైర్స్ అంతా. సో ఎవ్రీథింగ్ మనం ఇందులోనే పెట్టుకోవాలి. సపరేట్గా ఇచ్చాడు. బ్యాగ్ అయితే చాలా బాగుంది, చాలా సేఫ్టీగా కూడా ఉంది. సో మనకు ఒకవేళ బై మిస్టేక్ బ్యాగ్ కింద పడినా కానీ కెమెరాకి అయితే ఏం కాదు. సో 4 సైడ్లు మనకు ఇదే ఇచ్చాడు, సేఫ్టీగా అయితే ఇచ్చాడు. సో ఓవరాల్గా అయితే బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా మీరు కానీ. సో కెమెరా అయితే ఒక కంప్లీట్ సేఫ్టీగా అయితే ఉంటుంది. యా ఇది గైస్. యా చూసారు కదా గైస్, ఇది ఓవరాల్ కెమెరా ఓవర్ వ్యూ. ఇదే మనం లెన్స్ కనెక్ట్ చేసిన తర్వాత కెమెరా అయితే ఇలా అయితే ఉంది. చూస్తున్నారు కదా. యా ఇప్పుడైతే చూద్దాము సో ఏమేమి ఇచ్చాడో ఫిజికల్ ఓవర్వ్యూ కెమెరా అయితే. సో మనకి ఇదైతే కెమెరా లెన్స్ ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి అయితే బటన్ ఇచ్చాడు. సో ఇలా నొక్కేసి ఇలా చేస్తే కెమెరా బటన్ అయితే మనము లెన్స్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో దాని తర్వాత మనకు ఇక్కడైతే స్ట్రిప్ హోల్డర్స్ ఇచ్చాడు. అంటే మనం స్ట్రిప్ వేసుకునేసి మెల్ల వేసుకోవడానికి కెమెరా ఫొటోస్ తీసిన కింద పడుకోకుండా. సో ఇక్కడైతే మనకు NFC సాకెట్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ చూసారు కదా, NFC సాకెట్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మైక్ కనెక్ట్ చేసుకోవడానికి ఇంకొక ఇచ్చాడు. ఇంకొకటి వచ్చేసి HDMI ఆప్షన్ అయితే ఇంకొకటి ఇచ్చాడు. సో కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకు ఫ్లాష్ బటన్ అయితే ఉంది. సో ఇది నొక్కగానే ఫ్లాష్ ఆన్ అయిపోతుంది, ఫ్లాష్ వస్తుంది. సో ఇక్కడ ఫ్లాష్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ చూస్తే షట్టర్ బటన్. సో షట్టర్ బటన్తో మనం ఫొటోస్ అవన్నీ క్లిక్ చేసుకోవడానికి ఫొటోస్ బటన్. సో ఈ బటన్ వచ్చేసి మనకి సెట్ చేసుకోవడానికి, పిక్చర్ మోడ్స్ సెట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్ బటన్స్ ఇచ్చాడు. అండ్ అలానే డిలీట్ బటన్ ఇచ్చాడు. సో క్యూ బటన్ ఇచ్చాడు. సో క్యూ బటన్తో మనము సెట్ చేసుకోవడానికి మొత్తం అన్నీ డిస్ప్లే అవుతాయి ఏ మోడ్లో ఉందని చెప్పేసి. సో ఇవన్నీ వచ్చేసి మన ఫోటో మోడ్ని సెట్ చేసుకోవడానికి ఈ బటన్స్ అన్నీ ఇచ్చాడు. అండ్ ఇక్కడైతే మెనూ బటన్ ఇచ్చాడు. మరి ఇంకోటి వచ్చేసి ప్లే బటన్ ఇచ్చాడు. సో ఈ బటన్ నొక్కగానే మనం తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ ప్లే అయితే అవుతాయి. అలానే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ చూసామంటే సో మనకు ట్రైపాడ్కి మౌంట్ బటన్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మన ట్రైపాడ్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ అండ్ SD కార్డ్ వేసుకోవడానికి. సో మన SD కార్డ్ వచ్చేసి ఇలా అయితే వేసుకోవాలి. బ్యాటరీ ఇలా పెట్టేసి సో ఇక్కడ SD కార్డ్ అయితే పెట్టాలి. రైట్ నౌ నా దగ్గర SD కార్డ్ లేదు. సో అది రేపు తీసుకోవాలి వెస్ట్ బైకి వెళ్ళేసి. సో కెమెరా అయితే ఒకసారి ఆన్ చేద్దాం.
యా గైస్, కెమెరా అయితే ఆన్ చేశాను. సో ఇక్కడైతే మనకు ఫస్ట్ డేట్ అండ్ టైం జోన్ సెట్ అయితే చేసుకోవాలి. సో ఈరోజు డేట్ వచ్చేసి డేట్ టు టైం అయితే సెట్ చేశాను. సో ఇప్పుడు మనకు ఆప్షన్స్ అయితే వచ్చాయి పిక్చర్ సెట్టింగ్స్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే మనం మాన్యువల్ మోడ్లో ఉన్నాము. సో దాని తర్వాత షట్టర్ మోడ్కి చూస్తాము. సో ఇవన్నీ అయితే సెట్ చేసేసాను ఆల్రెడీ నేను. సో యా ఇది గైస్ ఓవరాల్గా, సారీ లెన్స్ పెట్టలేదు, చూస్తున్నారు కదా గైస్. లెన్స్ అయితే మనం ఇలా పెట్టాలి. సో ఇక్కడ వైట్ మార్క్ ఉంది కదా, ఈ వైట్ మార్క్ ఇక్కడ కూడా వైట్ మార్క్ ఇచ్చున్నాడు. సో ఈ వైట్ మార్క్ని ప్లేస్ చేసి రైట్ సైడ్కి తిప్పి మనకి పెట్టంగానే క్లిక్ అని సౌండ్ వస్తుంది. సో అప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అయినట్టు. సో దాని తర్వాత చూద్దాం. సో ఇది గైస్ చూస్తున్నాం కదా. సో నాకు ఎస్డి కార్డ్ అయితే లేదు. సో అందుకోసమే పిక్చర్ క్యాప్చర్ అవ్వడం లేదు. సో చూపిస్తుంది కదా, నో ఎస్డి కార్డ్ ఇన్ ద కెమెరా అని చెప్పేసి. ఇది గైస్ ఓవరాల్గా కెమెరా అయితే కెనాన్ రెబల్ EOS T7. నెక్స్ట్ వీడియోలో కెమెరా ఎలా ఉంది, రివ్యూస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాను మీకోసం. సో ఫొటోస్ వీడియోస్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి. సో నైట్ మోడ్లోను ఇన్ ద డే టైంలోనే వస్తాయి. సో ఓకే గైస్, యా ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే ఛానల్ని మాత్రం పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.